హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ. కుల గజనకు టైం అయింది. ఇప్పటికే బీసీలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత, అసలు దేశవ్యాప్తంగా బీసీల సంఖ్య ఎంత అనేది ఇప్పటి వరకు అసలు లెక్కలు తేలట్లేదు. గతంలో మనం చూసుకుంటే 1931లో జరిగింది. అంతకుముందు మనం చూసుకుంటే 1981లో ఈ యొక్క లెక్కలకు సంబంధించినటువంటి పూర్తి డేటా వచ్చింది. అయితే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి క్యాలిక్యులేటర్ ఇంతవరకు క్యాలిక్యులేషన్ జరగలేదు. దీనికి సంబంధించి అసలు పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది. అసలు బీసీల సంఖ్య ఎంత, ఇతర కులాల సంఖ్య ఎంత ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది, వీటికి సంబంధించినటువంటి లెక్కలు ఎవరు చెప్పాలి? అక్కడ కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీ వెల్లడించట్లేదు, ఇటు రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా మరి లెక్కలు వెల్లడించట్లేదు అంటూ కూడా మండిపడతా ఉన్నాయి. మరొక వైపు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి డిమాండ్లో భాగంగా ఇటు కుల సంఘాలతో పాటుగా విపక్ష పార్టీలన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సందర్భాలు ఏర్పడతా ఉన్నాయి. దీనిపై మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా బీజేపీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తుంగతుర్తి రవి గారు అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వామి వివేక్ పటేల్ గారు కూడా మనకు జూమ్ లైన్లో అందుబాటులో ఉండబోతా ఉన్నారు. ముందుగా బీజేపీ పార్టీ నుంచి మొదలు పెడదాం. సో వెంకటాచారి గారు, మరి గతంలో మనం చూసుకుంటే 1881లో జరిగింది. ఆ తర్వాత 1931లో జరిగినటువంటి కులాలకు సంబంధించి నిన్న బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి లెక్కలు మనం చూస్తూ ఉన్నాము. మరి రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు కావచ్చు, దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా అసలు బయటకి వెల్లడించట్లేదు. అసలు దీనికి సంబంధించి అసలు చర్చ బీసీల సంఖ్య ఎంత, ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచుతాము, బీసీలకు సంబంధించిన పథకాలు ఇస్తాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఆ సంఖ్యను ఎందుకు వెల్లడించట్లేదు? ఇతర కులాల్లో ఎంత శాతం ఉంది, అసలు బీసీ కులాలు ఎంత శాతం ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60% బీసీ కులాలు అని చెప్పుకునేటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి మరి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? నమస్కారం. మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల మిత్రులకు, అలాగే అమ్మా న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా మన సెన్సస్ లాస్ట్ జరిగింది 2011. ఇప్పటి వరకు కూడా మనం 2011 జనాభా లెక్కల ప్రకారం అని ఏ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా 2011 జనాభా లెక్కల్ని కులగణలను తీసుకొని వాటి ప్రకారమే బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉన్నారు అనేది ఒక లెక్కలకు వచ్చిన తర్వాత వారికి ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనేది ఆనవాయితీగా జరుగుతున్న పద్ధతి. సో దీనిలో భాగంగానే యాక్చువల్ గా 15 years తర్వాత అంటే 2026లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో లా కమిషన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జనగణన చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ మొన్న మీరు ఏదైతే పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే 2027 తర్వాత మహిళా బిల్లు రిజర్వేషన్ ఏదైతే 33% ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే 2026లో ఏదైతే కులగణన జరగాలో దాన్ని ఆ జనాభా గణన పూర్తయిన తర్వాత భారతదేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తెలిసి తర్వాత వారికి ఏ రకమైన స్కీమ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా సహాయం కానీ ఏ రకంగా అందించాలనేది ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి 2027 నుంచి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2026 సంవత్సరంలో మనకి భారతదేశ జనాభా ఎంత అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మనం వాడుతున్న జనాభా లెక్కలన్నీ కూడా 2011కు సంబంధించిన విషయాన్ని. ఇది ఇలా ఉంటే మీరు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర 2011 లెక్కలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే జనగణన తీసుకోవడం. అంటే ఈ జనగణన ప్రభుత్వ ఏదైతే ప్రజల సొమ్ము ఉంటుందో ప్రజల సొమ్మును ఖర్చు చేసి ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, అండ్ ఇంకోటి వాళ్ళు ఇంకో కాలమ్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. అసలు ఈ ఒక్కొక్క ఫ్యామిలీకి భూమి ఎంత ఉంది ఈ రాష్ట్రంలో, అలాగే వారి దగ్గర ఉన్న గొడ్డు గోదా ఇంకా ఏమైనా వివరాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయాలి ప్రభుత్వానికి అని చెప్పి వారు ఒక నిర్దిష్టమైన పరిధి పెట్టుకొని ప్రతి కుటుంబం దగ్గరకు వచ్చి కూడా వారు లెక్కలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు వారు చెప్తున్నటువంటి దళిత బంధు కానీ లేకపోతే ఏవైతే యాదవులకి గొర్రెలు ఇచ్చారో అవి కానీ లేదంటే బర్రెలు ఇచ్చారు వాటిని కూడా ఎట్లా అంటే యాదవ కులానికి సంబంధించిన వారు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలకు సంబంధించిన వారు ఇంతమంది ఉన్నారు, బీసీలకు సంబంధించిన వారు ఇంతమంది ఉన్నారని కేసీఆర్ గారు నిర్దిష్టమైన లెక్క తీసుకొని తన దగ్గర పెట్టుకొని, అంటే తన సొంత ఖర్చులతో చేసిన లెక్క కాదు అది ఖచ్చితంగా ప్రజల సొమ్ముతో చేసిన లెక్క. దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండేది. కానీ కేసీఆర్ గారు ఏంటంటే తన సొంత స్వార్థం కోసం వాడుకొని
దాన్ని అనుకూలంగా చేసుకొని, ఆ లెక్కల్ని అనుకూలంగా చేసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటన్నిటికీ ప్రాతిపాదిక ఏంటి అంటే 2014లో వీళ్ళు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే. సో అక్కడ వారికి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఎవరికి ఏ పథకాలు ఇవ్వాలి, ఏ కులానికి ఏ తాయిలాలు ప్రకటించాలనేది వారు ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఈ రోజు దళిత బంధు కానీ, లేకపోతే బీసీ కులాలకు ఏవైతే స్కీమ్స్ ఇస్తున్నారో అవి కానీ వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వారు మర్చిపోయిన విషయం ఏంటంటే వారు ఆ సమగ్ర కుటుంబ సర్వే కోసం వారు ఖర్చు పెట్టింది ప్రభుత్వ నిధులు. ఏవైతే వారు ప్రభుత్వ నిధులు ఉపయోగించి ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారో అది ప్రజలకు తెలియజేయాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలియజేయాలి. అది బహిర్గతం చేయాల్సిన బాధ్యత వారిపై ఉండే. కానీ ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ కులానికి సంబంధించిన వారు ఇంతమంది ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర 2011 సెన్సస్ ప్రకారం లెక్కలు ఉండొచ్చు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2014కు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. కానీ దాన్ని బహిర్గతం చేయట్లేదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తాయిలాలు ప్రకటించడానికి ఒక్కొక్క కులానికి ఏం కావాలి అనేది వారు నిర్దిష్టమైన ఒక అంచనా వేసుకొని ఈ రోజు ఎన్నికల కోసమే కేవలం ఎన్నికల్లో ఏ పథకం పెడితే ఆ క్యాస్ట్ కి సంబంధించిన ఓటర్లని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రోజు వారు ఆ సమగ్ర కుటుంబ సర్వేని వాడుకున్నారు తప్ప అందులో ప్రజలకు ఉపయోగం వచ్చేది ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా కాదు. 2026లో వాళ్ళు జనగణన చేయకముందుకే చెప్తున్నది ఏంటంటే జనగణన చేసిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే పథకాలు ఇంప్లిమెంట్ చేయాలో వాటన్నిటిని జనగణన ప్రాతిపాదికనని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏదో ఎడ్డిబర్ర చీల్లో పడ్డట్టు కాకుండా ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన లెక్క తీసుకొని ఏ తెగకి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ కి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకున్న తర్వాతనే వారికి వారు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు అనేది ఒక ఆలోచన చేసి వారిని అప్లిఫ్ట్ చేయడానికి ఏవైతే పథకాలు కావాలో వాటిని మాత్రమే రూపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దానికి నిదర్శనమే ఈ రోజు తీసుకొచ్చిన మహిళా బిల్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా స్వార్థపూరితంగా ఆలోచిస్తూ కేవలం తనకి ఏం కావాలో ఎంతవరకు కావాలో ఆ లెక్కలను అంతవరకే వాడుకుంటూ ప్రజలకు తెలియజేయకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. ఎస్ తుంగతుర్తి రవి గారు, మరి మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు ఇటు కుల జనగణనకు సంబంధించినటువంటి సర్వత్రా ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని దీన్నే మేము సిద్ధం చేయబోతా ఉన్నాం అంటూ కూడా మరి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. కొన్ని కుల సంఘాలతో కూడా ఆయన భేటీ అయినప్పుడు ఇదే వాదనను బయటకు పెడతా ఉన్నారు. సో మరి మీ వర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. అమ్మ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి వస్తే ఈ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విభజన చేయరు సార్. విభజన కానివ్వండి, ఈ కులాల సంఖ్య కూడా బయట పెట్టరు. ఎందుకు అనేసి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కులాల వెంట ఉంటూ వాళ్ళ ఆర్థికంగా ముందుకు పోవాలనేసి కులాలని అందరికీ సమన్వయం కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూసుకున్నా ఆ రోజు ఎస్సీ ఎస్టీలకి భూములు వంచిన తర్వాత అలాగే కుల వృత్తులకి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి వాళ్ళకి అంటే ఇప్పుడు నాయన బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లకి సబ్సిడీలు ఇవ్వడం, అలాగే యాదవులని తర్వాత ఈ వడ్రంగి సోదరులని వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించుకుంటూ వస్తుంది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో తీసుకొని వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ కులాల వారిగా ఎవరికి న్యాయం చేసారు వీళ్ళు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏమంటది, మేము గొర్రెలను మంచుతాము, బర్రెలను మంచుతాము, బీసీ బంధిస్తాము అనేసి అంటారు. ఆ లీస్ట్ లో చూస్తే ఈ రోజు వారికి కులాలని అసలు వాళ్ళు పర్సెంటేజ్ ఎందుకు బయట పెట్టలేరు? 2018లో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే మనకి సర్వే చేసినాము, అన్ని వివరాలు మీకు బహిర్గతం చేస్తామనేసి చెప్పారు మీడియా ముఖంగా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పటి వరకు దాని విషయం మాత్రం దాన్ని ముందు తీసుకుంటారు. మేము అదే చెప్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసారు. ఈసారి మళ్ళీ మేము రాష్ట్రంలో వచ్చినా కేంద్రంలో వచ్చినా కానీ కులాల వారిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామనేసి మా రాహుల్ గాంధీ గారు తెలుపుతా ఉన్నారు. ఎస్, దేవరకొండ వెంకటాచారి గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ
రేపు దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే సర్వత్రా ఏర్పాట్లతో పాటుగా మొదటగా ఈ సర్వేను పూర్తి చేస్తాం, ఏ కులాలకు ఎన్ని ఉన్నాయి, ఏమేమి కులాలు ఉన్నాయి, దాంట్లో ఎంత శాతం పాపులేషన్ ఉంది అనేది పూర్తి స్థాయిలో వెల్లడిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బట్ అధికార పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అన్నట్టుగా 2014లో జరిగినటువంటి సర్వేలో దాదాపుగా కూడా 56% బీసీలు ఉన్నారు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధితగా పథకాలను కూడా అదేవిధంగా అమలు చేస్తూ ఉంది. ఏ కులానికి ఎంత డ్యూరేషన్ ఆఫ్ పథకాన్ని ఇవ్వాలి, ఎందరికి ఇవ్వాలి అన్నటువంటి యాంగిల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ ఆలోచిస్తూ ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ వాదన వింటే ఈరోజు దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొదటగా చేపట్టేటువంటి పని ఇదే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఈరోజు మిత్రులు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అణగారిన వర్గాలకు అనేది శుద్ధ తప్పండి. ప్రణయ్ గారు, మీరు ఒకసారి కేంద్ర కేబినెట్ తీసుకోండి. దాదాపు 70% పైగా అట్టాడుగు అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఈ రోజు 75 సంవత్సరాల్లో, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వంలో ఆయన లభించిందంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో. ఈ రోజు మీరు తీసుకున్నట్టయితే ఎస్సీ కులాలకు సంబంధించిన వారు 12 మంది ఉంటారు, ఎస్టీ కులాలకు సంబంధించిన వారు 8 మంది ఉంటారు, ఓబీసీలకు సంబంధించి 27 మంది కేబినెట్ లో చోటు కల్పించిన ఒక ప్రభుత్వం ఏదైనా ఉంది, ఒక ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న ఇందిరాగాంధీ గారు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయలేకపోయారు. కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఒక అట్టడుగు వర్గానికి చెందిన ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి ఈ రోజు మనకు రాష్ట్రపతిగా కూర్చోబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి. ఇంతకు ముందు అవకాశం వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మైనారిటీ తెగకు సంబంధించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన, అట్టడుగు వర్గాలకు చెందిన అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తుంది. అంటే బంతిలోని చిట్ట చివరి వ్యక్తి కూడా, అంటే అగ్రకులాల వారికి ఏవైతే ఫలాలు అందుతున్నాయో, ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గం అని భావిస్తున్నామో వారికి కూడా ఈక్వల్ గా అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలని ఒక లక్ష్యంతో అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ మీద బురద జల్లడం అనేది నేనైతే దానికి ఒప్పుకోను. మీరు అడిగినట్టు ఇంకో విషయం, 2014లో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే జరిగిందో దాని ప్రకారం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు న్యాయం చేయగలిగే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే. ఎందుకంటే వారి దగ్గర ప్రతి క్యాస్ట్ కి సంబంధించిన లెక్కలు నిర్దిష్టంగా ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ కాదు, పక్కాగా. అంటే వీళ్ళు 100 మంది ఉన్నారంటే వాళ్ళు 100 మంది కరెక్ట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు మీకు గుర్తుండే ఉంటది, ఇంట్లో కనుక మనం లేకపోయి ఉంటే, అంటే మన కుటుంబంలో 6 మంది సభ్యులు ఉంటే ఎవరైనా ఒకరు ఇంట్లో లేకపోయి ఉంటే, అందుబాటులో లేకపోయి ఉంటే ఖచ్చితంగా వారి పేర్లు జనాభా లెక్కల నుంచి తొలగిస్తామని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు చేశారు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే. కాబట్టి ప్రజలు కూడా భయాందోళనకు గురై ఖచ్చితంగా అందరూ కూడా ఆ సర్వేలో పాల్గొనడం జరిగింది ఆ రోజు. మీకు 2011 సెన్సెస్ లో అన్న ఎవరైనా మిస్ అయి ఉంటారు, కానీ 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో సర్వే, దాంట్లో ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తి, అప్పుడే పుట్టిన వ్యక్తి నుండి చిట్టా చివరి అంటే రేపు మాపు పోయే వ్యక్తి కూడా ఆ రోజు జనాభా లెక్కలలో, అంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే జనాభా లెక్కల నుంచి పేరు తీసేస్తాం ఈ రోజు లేకపోతే అని చెప్పి ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ రోజు ఖచ్చితంగా లెక్కలు తీసుకున్నారు ప్రణయ్ గారు. ఒకవేళ వీరు అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనుకుంటే ఈ రోజు కేబినెట్ కూర్పు ఇలా ఉండేది కాదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూర్పు మీరు చూసినట్లయితే ఓబీసీ మంత్రులు దాదాపు 3 కూడా ఉండరు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇంకా ఏ రకంగా ప్రాతినిధ్యం లభిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి వర్గం బీసీ వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అన్యాయానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. సెన్సెస్ పక్కాగా తెలిసినప్పటికి కూడా వారికి న్యాయం చేయకుండా కేవలం వారికి బర్రెలు గొర్రెలు ఇచ్చి అప్పటి మటుకు తాయిలాలు ఇచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నమే తెలంగాణ రాష్ట్రం చేస్తుంది తప్ప పక్కా సొల్యూషన్, అంటే ఈ వర్గాలను ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి, వీరిని ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయింది. ఖచ్చితమైన లెక్కలు ఉన్నప్పటికీ కూడా వారికి ఏ రకమైన ప్రభుత్వ ఫలాలు అందించాలి, వారిని ఏ రకంగా పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నం మాత్రం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా విఫలమైందని చెప్పాలి. ఈ గొర్రెలు బర్రెలు బతికిన రోజులు ఆ వర్గాలకి న్యాయం చేయలేవు. ఖచ్చితంగా వారికి రాజకీయంగా ఒక ప్రాతినిధ్యం కల్పిస్తేనే ఆ వర్గాలకు సమాన న్యాయం జరుగుతుంది. కానీ మీరు మొన్న అనౌన్స్ చేసిన టికెట్లు చూసినా కూడా 115 టికెట్లు చూస్తే దాంట్లో అగ్రవర్ణాలకు ఎంత ప్రాతినిధ్యం వచ్చింది, మహిళలకు ఎంత ప్రాతినిధ్యం వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ఎంత ప్రాతినిధ్యం వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా లెక్కలు వేసుకోవచ్చు. కానీ నేను అనుకునేది ఏంటంటే 2023లో ఏవైతే వీరు ఎలక్షన్లకు పోయే క్యాండిడేట్లను అనౌన్స్ చేసిరో
అది 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కనుక అనౌన్స్ చేసి ఉంటే ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వారితో పాటు మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరిగేది. కానీ ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదనే విషయం మనకు తేటతెల్లమైంది. కావున రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా మేల్కోవాలి. ప్రతి వర్గానికి కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏదైతే ప్రియారిటీ ఇస్తుందో ఆ ప్రియారిటీని ఖచ్చితంగా మనం ఎదుర్కొనకపోతే రేపు రాబోయే రోజులలో మనం ఏ వర్గం నుంచి అయితే వస్తున్నామో ఆ వర్గం మనం క్షమించే చాయిస్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రతిఘటన తెలియజేయాలి. రాబోయే రోజులలో అయినా వారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు కూడా కేటాయించే విధంగా ప్రజలు కూడా వారికి తగిన బుద్ధి చెప్తేనే ఈ 2023 ఎలక్షన్లలో బుద్ధి చెప్తేనే ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే ఒక అవకాశం ఉంటది అనేది భారతీయ జనతా పార్టీగా మా ఆలోచన. సో రవి గారు, ఇప్పుడు బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గతంలో ఉన్నటువంటి లెక్కలతో పోల్చుకుంటే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అంటూ కూడా ఈరోజు కుల సంఘాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా బీజేపీ పార్టీదే ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తా ఉంది అని చెప్పేసి వెంకటాచార్య గారు చెప్తా ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కావాలనే బీజేపీ పార్టీని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది అనేది వాదన. దీనికి ఏం చెప్తారు మీరు? మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రూల్ చేసిన రోజులు ఈ ప్రభుత్వ పథకాలు ఎన్ని ఇచ్చినది, ఈ ఈ అణగారిన వర్గాలకి ఎంత న్యాయం చేసింది, తర్వాత రైతులకి భూములు 3 ఎకరాల వరకు ఇచ్చింది, తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ అనేసి కోఆర్డినేషన్లనే కదా వీళ్ళు కేంద్ర రాష్ట్ర కోఆర్డినేషన్లనే కదా వాళ్ళు బిల్డింగ్లు కట్టినామని చెప్పుకుంటున్నారు పదే పదే. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు? ఈ కుల వృత్తి సంఘాలకి ఎంతవరకు వాళ్ళకి వాళ్ళ వృత్తికి సంబంధించిన ఇచ్చారు? ఈ చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఎంత ప్రోత్సాహం ఇచ్చారు వీళ్ళు? నేను ఏమంటున్నాను, మీరు వాళ్ళకి దళితులకి మేము అది చేసినాము, మైనార్టీలోకి మేము ఇది చేసినాము అనేసి అంటున్నారు. ఏమంటున్నారు? వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి పోస్టులు ఇచ్చిన అనేసి అంటున్నారు. మేము దాని గురించి అడగట్లేము. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వాళ్ళ ఆ రోజు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆ రోజు ఆయన స్థాయిని బట్టి ఆయనకి ఇచ్చారు. దానికి కాదనట్లేదు. ఇక్కడ మన ఈ డిబేట్ లో మనం చర్చలు ఏంటిది, మనం ఈ రిజర్వేషన్ల వారిగా మనకి ఎందుకు ఈ రిజర్వేషన్లు చేసి తర్వాత సర్వేలు చేసిన తర్వాత కూడా ఎందుకు బయట అడుగుతున్నాము. అలాగే ఈ ఏదైతే ఇప్పుడు ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో ఈ రెండు టర్ములు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ 2 టర్ముల్లో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఓసీలకు పక్క పెడితే వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చు, సరే దాంట్లో కూడా లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతవరకు విభజన ప్రకారం వాళ్ళకి తగిన న్యాయం చేసి అనేసి అడుగుతా ఉన్నాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రాజు యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రాజు యాదవ్ గారు, ఈ కుల జనగణనకు సంబంధించి 2014లో కేసీఆర్ నిర్వహించినటువంటి సర్వేని ఎందుకు బయట పెట్టలేదంటూ కూడా బీజేపీ, అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తుతా ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత చేసినటువంటి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు ఎందుకు వెల్లడించట్లేదు అంటూ కూడా మరి ఇటు బీజేపీ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ చెప్తా ఉంది. సో దీనికి ఏం చెప్తారు మీరు? 2010లో కాంగ్రెస్ స్వీకరించింది, అలాగే 14లో టీఆర్ఎస్ స్వీకరించింది. ఓకే, మేము మాది పక్కన పెట్టుకుంటే బీజేపీ దగ్గర ఇండియాలో ఏముంది కదా పెట్టదు కదా. ఇవాళ ఎలక్షన్ చెప్పేసేసి తెలంగాణకి, హైదరాబాద్ కి కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ మోదీ గారు రావడం చూస్తుంది. ఇవాళ పసుపు బోర్డు మొన్నటి వరకు స్పైస్ బోర్డ్ అని చెప్పుకున్న బీజేపీ ఈ పసుపు బోర్డు ఇస్తామని ఎందుకు చెప్తారు ప్రణయ్ గారు? చెప్పండి చెప్పండి రాజు యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటిస్తున్నారు ప్రణయ్ గారు? ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పా. మొన్నటి వరకు వీళ్ళే పసుపు బోర్డు కంటే ఎక్కువ స్పైస్ బోర్డు, ఇది పాత అంబాసిడర్ లాంటిది పసుపు బోర్డు అన్నోళ్ళు, బెంచుకార్ లాంటిది స్పైస్ బోర్డు అన్నోళ్ళు మళ్ళా పాత అంబాసిడర్ ఎందుకు తీసుకొచ్చి తెరపైకి? ఒకటి
ఎస్ దేశవ్యాప్తంగా కుల జనగణన బీజేపీ ఎందుకు బయట పెట్టట్లేదు? పెట్టలే కదా. ఎస్ బట్ 2014 సెన్సెస్ ప్రకారం 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు చేసినటువంటి ఎందుకు రాజేంద్ర గారు 2014లో బీఆర్ఎస్ చేసినటువంటి కుల జనగణనను ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలు అటే కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ కూడా దీన్ని ప్రశ్నిస్తూ ఉంది. సో మరి దీన్ని బేస్ చేసుకునే కేసీఆర్ పథకాలు కూడా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మేము కుల జనగణన చేసిన తర్వాత ఏ కులంకి ఏం ప్యాకేజ్ ఇవ్వాలి, ఏ కుల పోలకి ఏం చేయాలని కేసీఆర్ గారు చేస్తూనే ఉన్నారు. జస్ట్ చేసిన లెక్కల్ని బయటకు ఎందుకు పెట్టట్లేదు అంటారు. ఇప్పుడు సందర్భం వస్తుంది 100% బయట పెడతారు. ఎస్ ఎస్ ప్రతి కులానికి న్యాయం కేసీఆర్ గారు భారతదేశంలో ఏ కులానికైనా న్యాయం చేయాలని ఆలోచనతోనే ఉన్నారు కేసీఆర్ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రం గవర్నమెంట్ చేయట్లేదు మేము చేసినంత. ఎస్ వెంకటాచారి గారు, ఇప్పుడు బీజేపీ నుంచి వెంకటాచారి గారు, దేశవ్యాప్తంగా చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అన్నటువంటి మొదటి ప్రశ్న. అండ్ దాంతోపాటుగా కేసీఆర్ చేసినటువంటి సర్వేను వెల్లడించాల్సినటువంటి నేపథ్యంలో ఆ పథకాలన్నింటినీ కూడా ఏ కులానికి ఏ పథకం ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోనే సమగ్ర సర్వే నిర్వహించి అది కేసీఆర్ దగ్గర ఉంది. బట్ దేశవ్యాప్తంగా బీజేపీ చేయొచ్చు కదా, మరి బీజేపీ ఎందుకు చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? ప్రణయ్ గారు, ముందుగా మిత్రులు ఒకటి గమనించాలి. 2026 అంటే 2011 లో సెన్సెస్ జరిగింది. మళ్ళీ 15 years తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ లో సెన్సెస్ రిజిస్ట్రార్ గారు వారు చేపట్టాల్సిన జనగణన 2026లో ఖచ్చితంగా వారు చేపడతారు. దానికి డౌట్ లేదు. మొన్న మీరు మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు కూడా మహిళలు అసలు దేశంలో ఎంత మంది జనాభా ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది తెలిసిన తర్వాతనే 33% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే జనగణన తర్వాత మేము డీలిమిటేషన్ తర్వాతనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే, వారికి ఇంకా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో వారు కనుక జనగణన చేపట్టి ఆ వివరాలు వెల్లడించకపోతే అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు వీళ్ళు క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మిత్రులు గమనించాల్సింది ఏంటంటే 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ జోబ్ లోంచి పెట్టి డబ్బులు పెట్టో లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ అమ్మో ఈ సర్వే చేయలేదు. వాళ్ళు సర్వే చేసింది ఎప్పుడు ప్రజల ధనం దుర్వినియోగం చేసి సర్వే చేసిరు. దుర్వినియోగం అని ఎందుకంటున్నా నేనంటే 2014లో సర్వే చేస్తే 2023 వరకు సర్వే వివరాలను వెల్లడించకపోవడం అనేది అది అధికార దుర్వినియోగం. దానికి ప్రజల యొక్క డబ్బులు ఉపయోగించడం, ప్రజాధనం దుర్వినియోగపరచడం. కాబట్టి ఈ 2 చర్యలు కూడా వీళ్ళు చేసిరు. ఈ రోజు సెన్సెస్ ఎప్పుడు చేసినా అది ప్రజాధనంతోనే చేయాలి. ఏ పార్టీ రూలింగ్ లో ఉన్నా సరే అది ప్రజాధనంతోనే చేయాలి. ఆ చేసిన సెన్సెస్ లెక్కల్ని ఇలా బీహార్ రాష్ట్రం బయట పెట్టిందని మీరే అంటున్నారు. వాళ్ళ సర్వే వచ్చేసి ఆగస్టు 31 ఎండ్ అయింది. వాళ్ళు ఈ రోజు బయట పెట్టిరు సర్వే రిజల్ట్స్ అని మీరు చెప్తున్నారు. సో 2010 ఒక 2 నెలలు కూడా కాలేదు, వాళ్ళ సర్వే పూర్తయి 2 నెలలు కూడా కాకముందే వారు సర్వే రిజల్ట్స్ అన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అధికారికంగా అసలు ఏ వర్గానికి చెందిన వారు ఎంత ఉన్నారు అనేది బీహార్ రాష్ట్రంలో ఈ రోజు క్లారిటీ వచ్చింది. మరి 2014లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం అధికారం ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేది కదా ఒకవేళ వారి చేతిలోనే అధికారం ఉంటే. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి క్లియర్ గా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే మీ రాష్ట్రాలలో మీకు అంటే స్థానికంగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క క్యాస్ట్ ది అప్పర్ హ్యాండ్ ఉంటది, లోవర్ హ్యాండ్ ఉంటది. కాబట్టి మీ రాష్ట్రాలలో మీకు అవసరమైన మేరకు మీరు సర్వేలు చేసుకోవచ్చు అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2014లో నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో 2026 వరకు టైం ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు ముందస్తుగా వారి రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది అనేది వారు లెక్కలు వేసుకున్నారు. వెల్ అండ్ గుడ్, కాదని అనట్లేదు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు చేసే ఏదైతే సర్వేలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా ప్రజాధనమే ఉపయోగిస్తారండి. వీళ్ళ పార్టీకి వచ్చే ఫండ్స్ లేకపోతే వీళ్ళ సొంత ఫండ్స్ ఉపయోగించి చేయరు. ప్రజాధనం ఉపయోగించి ఏ పథకం బయట పెట్టినా లేకపోతే ఏ సర్వే చేసినా దాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ బాధ్యతను విస్మరించి తన స్వార్థానికి అంటే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తన సంఖ్యలు పెట్టుకొని ఈ రోజు ఆ కులానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు అనేది మా వాదన. మీరు కరెక్ట్ గా ఒకవేళ మీరు జెన్యూన్ గా ప్రజలకు న్యాయం చేయాలనుకునే వారైతే ఈ రోజు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు అనేది జనాలకు తెలియజేసేవారు. కానీ మీరు జనాలని నట్టేట ఉంచుతూ ప్రజాధనం ఉపయోగించి ప్రజలకు ద్రోహం చేస్తూ కేవలం మీ పార్టీ లాభపడాలనే ఒక దురుద్దేశంతో ఈ రోజు ఏ వర్గానికి ఏ పథకం చేపట్టాలనేది లెక్కలు మీ దగ్గర పెట్టుకొని నిర్దిష్టమైన లెక్కలు మీ దగ్గర పెట్టుకొని ఆ పథకాన్ని మీరు
ఈ రోజు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. కానీ ఇదే లెక్కలు మీ సొంత డబ్బులు పెట్టి మీరు చేసుకుని ఉంటే మాకేం అభ్యంతరం లేకపోతుండే. మీరు మీ సొంత డబ్బులు పెట్టి చేయలేదు. ఇక్కడ బీఆర్ఎస్ మిత్రులు గమనించాల్సింది ఏంటంటే వారు పెట్టింది ప్రజాధనం. మరి అలాంటి ప్రజాధనం పెట్టినప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన నైతిక బాధ్యత వీరిపైన ఉన్నదా లేదా ఫస్ట్ అది చెప్పమనండి. 2026లో బీజేపీ ప్రభుత్వం ఉంటుందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, లేక ఇంకేదైనా ప్రభుత్వం వస్తుందా, వచ్చిన నాడు వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ లో హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జనగణన జరగాల్సిందే. ఆ లెక్కలు కనుక వాళ్ళు బయట పెట్టకపోతే ఆ రోజు దేశ ప్రజల ధనం దుర్వినియోగం అయిందని మనం క్వశ్చన్ చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మీకు సర్వే రిజల్ట్స్ బయట పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది అంటే, ఈ విషయాలు ఒకవేళ ప్రతిపక్షాలకు తెలిస్తే వాళ్ళు కూడా మనకంటే మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు ఆ దురుద్దేశం వీళ్ళ మైండ్ లో ఉంది కాబట్టి కేవలం వీళ్ళ స్వార్థానికి జనాభా లెక్కల్ని వాడుకుంటున్నారు అనేది మా వాదన. దీనికి సమాధానం బీఆర్ఎస్ మిత్రులు చెప్తారని నేను ఆశిస్తున్నాను. అది కూడా ఏదైతే స్టాట్స్ ఉంటుందో దాని ప్రకారం చెప్పమనండి ప్రణయ్ గారు. గాల్లో రాకలు కాదు, ఆ చేస్తాం చూస్తాం అనేది కాదు. ఖచ్చితంగా నేను స్టాట్స్ తో మాట్లాడినా వారిని కూడా అలాగే మాట్లాడమన్నాను. సో అంతే. సో రవి గారు, ఇప్పుడు మీ వాదన ఏంది? బీఆర్ఎస్ చెప్పినటువంటి వాదన విన్నారు, బీజేపీ మిత్రులు చెప్పినటువంటి వాదన విన్నారు. బట్ 2011లో జరిగినటువంటి సెన్సెస్లో కూడా పూర్తి జనాభా ఎంత ఉంది అనేది మాత్రమే పెట్టారు తప్ప దాంట్లో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అన్నటువంటి లెక్కలు మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. అప్పుడు కూడా అనేక పోరాటాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక ఒత్తిడి కాంగ్రెస్ పార్టీపై కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం అక్కడ ఎంతమంది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఎంత జనం ఉన్నారు అన్నటువంటి లెక్కలు మాత్రమే వచ్చాయి తప్ప ఇందులో కులాలకు సంబంధించినటువంటి మెన్షన్ ఎక్కడా కూడా 2011 నుంచి మెన్షన్ చేయలేదు. సో మరి దీనికి మీరేం చెప్తారు? వినయ్ గారు, ముందుగా ఈ బీఆర్ఎస్ నాయకులు రాజు యాదవ్ గారు అవసరం వచ్చినప్పుడు మేము లెక్క బయట పెడతాము అనేసి అంటున్నారు. అంటే అవసరం అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెడతారా, లేకపోతే ఈ కులాల వారిగా వీళ్ళందరూ భూస్థాపితమైన తర్వాత లెక్కలు బయట పెడతారా? అంత దాపరికం అవసరం లేదు కదా. అక్కడ ఎప్పుడైనా పెట్టేది కదా. ఎప్పుడైనా కులాలని వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళ తీసుకుంటున్నప్పుడు అంత భయం ఎందుకు? అది వాళ్ళ ఎలక్షన్ సీక్రెట్. అది రవి గారు మీరు అది అర్థం చేసుకోవాలి. అది వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ. అది ఎలక్షన్ ఒక సీక్రెట్. ఎందుకనంటే ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అన్నటువంటి క్లారిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ పథకాలు అంతే ఇవ్వాలి అన్నటువంటి ఒక డెడ్ లైన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కులాల వారిగా సర్వే చేసి మన ఈ రోజు సీట్లు పంచారా వీళ్ళు? 119 సీట్లు కాదు కదా. వాళ్ళ అవసరాన్ని కొద్ది అవసరం ఉన్నప్పుడు అంటే ఈ కులాలను విభజించి పాలిస్తా ఉన్నారు. ఏం చేసేది ఇప్పటి వరకు ఈ కులాలకి? ఈ ఎస్సీ ఎస్టీలకి కాంగ్రెస్ ఇచ్చిన 3 ఎకరాల భూమిని ఈ రోజు లేఅవుట్లు వేసుకుని అమ్ముకుంటున్నారు వీళ్ళు టీకాలు వెళ్ళక. అంటే వీళ్ళు చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారు అనేసి వాళ్ళకి తెలుసలేదు. ఇష్టారాజ్యంగా ఈ రోజు నోటిఫికేషన్ 2-3 రోజుల ముందు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. రేపు పబ్లిక్ చేయలేదు అనేసి అడిగితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. మా ఏరియాలో మంత్రి మల్లారెడ్డి గారు రోజు పర్యటిస్తా ఉన్నారు. ఎందుకు అనేసి అంటే ఇనాగ్రేషన్. సరే, మీరు రెండోసారి ప్రభుత్వం మీరు నిలబెట్టుకున్న తర్వాత మీరు ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన పనులేంటి? ఈ రోజు వచ్చి కొత్తగా మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా పబ్లిక్ ని డైవర్ట్ చేసి ఏదో రకంగా ఓట్లు వేసుకోవాలి, గెలవాలి. కానీ వీళ్ళకి ఈ బీఆర్ఎస్ నాయకులకు మాత్రం ఇంత చిత్తశుద్ధి లేదు. ఎందుకు అని చెప్తున్నామంటే ఈ రోజు కులాల వారిగా ఇప్పటి వరకు బీసీ బంధు అనేసి మోసం చేస్తా ఉన్నారు. దళిత బంధు అనేసి ఊరికి ఒక 2 కూడా లేదు. వీళ్ళ దగ్గర సర్వేలు ఉన్నాయి కదా. ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయి. 2 నుంచి మేము అందరికి ఇష్టమని చూపించుకుంటా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ సోదరులకి అలాగే బీజేపీ సోదరులు కూడా దీన్ని గమనించాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. సో వెంకటాచారి గారు, ఇంకొక ప్రశ్న కూడా వస్తూ ఉంది. అంటే ఇది ప్రజల దగ్గర నుంచి వస్తూ ఉంది. కొన్ని ఏదైతే కొన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు గొప్పగా చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 56% బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ కులాలు ఉన్నాయి. సో దాంట్లో
ఇంత పర్సెంటేజ్ ఆఫ్ కులాలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి మరి ఏ పార్టీ ఎంతమంది నాయకులను ఎంచుకుంటా ఉంది? ఈరోజు ఏ కులాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఓసీలకు కానీ లేదా రిజర్వేషన్లు ఉన్న దగ్గర ఎస్సీ ఎస్టీలకు పోతా ఉన్నది. బట్ ఈ జనరల్ స్థానాలలో ఎంతమంది బీసీలకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది రాజకీయాలలో ఉన్నటువంటి బీసీలకు అవకాశాలు ఇస్తూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎందరికి ఇచ్చింది అవకాశం అంటూ కూడా కొన్ని కుల సంఘాలు చెప్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ప్రణయ్ గారు, నేను డిబేట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ రోజు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం యొక్క కేబినెట్ సైజ్ చూడండి. కేబినెట్ సైజ్ లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో కూడా చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లో బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్స్ లో అక్కడ ఖచ్చితంగా బీసీ వర్గానికి సంబంధించిన వారే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు కావాలంటే వాటిని కూడా స్టాట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. ఎవరెవరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏ వర్గానికి చెందినవాడు అనేది మీరు ఖచ్చితంగా ఈ డిబేట్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. దానికి నేను కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా. ఈ రోజు అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకి స్థానం కల్పించిందంటే మీరు 2018 ఎన్నికల్లో ఏదైతే బీజేపీ క్యాండిడేట్స్ ను పెట్టిందో దాన్ని ఒకసారి లెక్కలోకి తీసుకోండి. 58 మంది బీసీ క్యాండిడేట్లు ఆ రోజు 2018లో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత అయినా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. బీసీ వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ కేవలం అగ్రవర్ణాలకి మాత్రమే కాకుండా ఈ వర్గాలకి న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశ ప్రధాని ఒక బీసీలకి ఒక ఆయన ఐకాన్ గా నిలుస్తున్నారు. ఆయన ఒక బీసీ వర్గానికి చెందినవారు. కాబట్టి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఈ రోజు న్యాయం చేయగలిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని ఒక క్లారిటీ మాత్రం తెలంగాణ ప్రజలకు వచ్చిందనే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో కూడా అనౌన్స్ చేసే టికెట్ లో ఖచ్చితంగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా దానిలో కూడా మంచి ప్రయారిటీ దక్కుతుంది బీసీ ఎస్టీ వర్గాలకనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్ నడుస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఖచ్చితంగా ఈ వర్గాలకి సమన్యాయం చేసే విధంగానే రేపు రాబోయే రోజులలో ఎమ్మెల్యే టికెట్ల అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని మాకైతే ఆశాభావం ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకోటి, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది, ఇక్కడ ఉన్న కొంతమంది అడుగుతున్నారు అని అన్నారు. ఈ రోజు మీరు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో ఎంపీసీ తీసుకోండి, ఆల్మోస్ట్ 30% పైన, అంటే మేము 303 మంది ఉన్నామండి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్, 30% పైన బీసీలు ఉంటారు. వీళ్ళు చెప్తున్నారు 27% రిజర్వేషన్ అనౌన్స్ చేయమని ఇప్పటి వరకు బీసీ సంఘాలు అడుగుతున్నాయి తప్ప. కానీ మీరు ఒకసారి తీసుకుంటే మాక్సిమం 30% పైన ఈ రోజు ఎంపీ క్యాండిడేట్లు ఉంటారు దేశంలో. అలాగే 27 మంది బీసీ వర్గాలకు చెందిన క్యాబినెట్ లో మినిస్టర్స్ ఉంటారండి. ఏ ప్రభుత్వం కూడా క్యాబినెట్ మినిస్టర్స్ ని ఇంత సైజ్ లో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని తన క్యాబినెట్ లేదు ఇప్పటి వరకు గడిచిన 75 ఏళ్లలో. ఇంత ఎస్ బట్ బీహార్ లెక్కల్లో మనం ఒక్కసారి చూస్తే బీహార్కి సంబంధించిన దాంట్లో దాదాపు బీసీలకు సంబంధించిన సంఖ్య 63% మనకు వెల్లడవుతుంది. దాంట్లో భాగంగా మనం ఇంకొన్ని లెక్కలు చూసుకుంటే దీంట్లో ప్రతి కులానికి సంబంధించి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రము ఎందుకు రావట్లేదు అనేటువంటి అంశాలు కూడా మనం చూసుకుంటే ఒకసారి ఈబీసీలకు సంబంధించి 36% కనబడతా ఉంది. అదేవిధంగా ఓబీసీలకు సంబంధించి 27.13% మనకు బీహార్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయాల్లో చూసుకుంటే ఎస్సీలకు సంబంధించి 1.68%, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మనకు 19.65% కనబడతా ఉంది. సో ఓసీలకు సంబంధించి 15.52% మనకు ఇక్కడ బీహార్ రాష్ట్రంలో కనబడతా ఉంది. అధిక సంఖ్యలో మాత్రం ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ కులాలకి 63% వెల్లడైనట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే రాష్ట్రానికి సంబంధించిన లెక్కల్లో భాగంగా గతంలోనే మెన్షన్ చేయడం జరిగింది, దాదాపుగా కూడా 50 నుంచి 56% వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ 56%కి సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు వెల్లడించట్లేదు అన్నటువంటి అంశాలు కూడా వెల్లడవుతూ ఉన్నాయి. ఇక మరి ఇంతకుముందుకు బీజేపీ మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న మనం క్లియర్గా చూస్తే ఒకసారి రవి గారు, మరి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దాని ప్రకారం పూర్తి స్థాయిలో కూడా మేము అన్నటువంటి 27% మీకు కావాలి అన్నటువంటి దాంట్లో దాదాపుగా కూడా ఇప్పుడు 30%కి పైగా కూడా మా బీజేపీ నేతలే బీసీలు ఉన్నారు, బీసీ నేతలు 30%కి పైగా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీజేపీ మిత్రుడు. సో మరి మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే మేము ఇచ్చిన టికెట్ల ప్రకారం వాళ్ళు చెప్తా ఉన్నారు వెంకటాచార్య, కానీ మన రాష్ట్రం ఒకటి కాదు,
ఈ రోజు రూలింగ్ ఉన్న ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో దాన్ని తీసుకున్నాం. ఎందుకంటున్నాం అంటే కొన్ని కులాలు మీరు ఆధిపత్యాన్ని వాళ్ళు చూపిస్తా ఉంటారు. సమాజంలో వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక పెద్ద స్థాయిలో వ్యవహారం చేసేటంటే కొంతమంది చూస్తూ ఉంటారు. దాని ప్రకారమే అది వేరే రాష్ట్రాన్ని కూడా తీసుకుంటే అది 100% పర్ఫెక్ట్ అనేసి మా ఆలోచన. అలాగే వెంకటాచార్యరు బీజేపీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు పదే, మేము ప్రతి దాంట్లో మేము ఈక్వాలిటీతో ప్రకారమే పనిచేసినాము అనేసి అంటున్నారు. ఈ క్యాస్ట్ ఈక్వాలిటీ అన్నది మీరు ఈరోజు మెజార్టీ పార్లమెంట్ మెజార్టీ మీరే ఉన్నారు కదా, హౌస్ లో మీరే మెజార్టీ కదా. మీరు ఒక ఈ 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే సర్వే చేసిందో ఒక 3 రోజులలో చేసింది. సరే అది ఎందుకు చేసిందా, భూముల గురించి చేసిందా, ఎందుకు చేసిందా పక్కన పెడితే ఈ సమగ్ర సర్వే అనేది చేసినప్పుడు మీరు మెజారిటీ ఆఫ్ హౌస్ ఉన్నప్పుడు మీరు ఒక 1 వీక్ లో చేయొచ్చు కదా. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ ఈక్వాలిటీని ఏదైతే ఉన్నారో సేమ్ అదే పొందుపరిస్తే ఈ రోజు అందరికీ న్యాయం జరుగుతుంది కదా. మన రాష్ట్రంలో రాష్ట్రంలో మేము రిజర్వేషన్ ఈక్వాలిటీ ప్రకారం మేము సీట్లు ఇష్టం అనేసి అంటున్నారు. ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేదు కదా. నిలబెట్టుకున్న దగ్గర గెలిచిన దగ్గర తీయండి అవన్నీ కూడా. అందుకే పార్లమెంట్ లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా స్పష్టంగా ఒక క్లియర్ గా భారతదేశంలో ఇప్పుడు బీహార్లో 63% బీసీలు వచ్చిందో అనేసి మన సర్వేలు చెప్తున్నాయి. అయితే ఈ బీహార్ లో ఏదైతే 63% బీసీలకు వచ్చినట్లు, మైనార్టీలకు 17.5% వచ్చినట్టు, ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే వచ్చిందో భారతదేశం మొత్తానికి కూడా ఒక 5-6% ఈ తేడాలు ఉంటాయి. కాకపోతే పెద్దగా ఏముండదు. మనం ఈ రోజు చిన్నప్పటి నుంచి ఏ రికార్డులు చూసినా కానీ ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని 2-3 రోజులలో చేసే సర్వే ఇది చేసి ముందు పెడితే మనకు కూడా ఒక భారతదేశానికి ఒక క్లియర్ కట్ ఉంటుంది కదా, ఒక రాష్ట్రాలలో కానివ్వండి ఏదైనా అనేసి మేము అడుగుతాం. వెంకటాచార్య గారు, మీకు ఇంకొక ప్రశ్న. ఇది రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి 90 మంది సెక్రటరియట్లో కేవలం 3 మాత్రమే ఓబీసీలు ఉన్నారు, ఎందుకని అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రణయ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కాదండి. వాళ్ళు ఏదైతే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు పనిచేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారి చేతిలో వారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం అధికారం ఉందో ఆ అధికారం ప్రకారం ఏ వర్గాలకు న్యాయం చేయాలో ఆ వర్గాలకు ఖచ్చితంగా న్యాయం చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. అది నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. అండ్ ఇంకోటి, వారు ఏమంటున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించవచ్చు కదా, వారి చేతిలో అధికారం ఉంది కదా అంటున్నారు. అధికారం ఉంది కదా అని అధికారం దుర్వినియోగం చేసే రకం భారతీయ జనతా పార్టీ కాదు. దానికి లిమిటేషన్ 15 years ఉంది. 2026 లో యాజ్ పర్ ద రికార్డ్స్ 2026 లో 2026లో జనగణన జరగాలి. అప్పటి వరకు ప్రభుత్వం మధ్యంతర జనగణన చేస్తే మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు జనగణన చేపట్టలేదు తప్ప, లేకపోతే ఏదో వర్గానికి అన్యాయం చేయాలనో లేకపోతే ఇంకేదో వర్గానికి అన్యాయం చేయాలనో నరేంద్ర మోదీ గారి ఉద్దేశం కాదు. ఒకవేళ అలాగే ఉంటే ఈ రోజు వందే భారత్ రైలు ఎవరి కోసం తీసుకొచ్చారండి? ఓబీసీ అంటే అట్టడుగు వర్గాల కోసమే కదా తీసుకొచ్చింది ఈ రోజు. అలాగే రేషన్ షాప్ మీద బియ్యం ఎవరు తీసుకుంటున్నారండి? మెజారిటీ ఆఫ్ ద కార్డ్స్ ఎవరికి ఉంటాయి? అట్టడుగు వర్గాలకే ఉంటాయి కదా. పిఎం ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ఎవరి కోసం ఇస్తున్నారండి? పేద వర్గాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2022 వరకు, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలోని పేదవారు ఎవరు కూడా సొంతిల్లు లేకుండా ఉండొద్దని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకొని దాని ప్రకారం ప్రతి రాష్ట్రానికి పిఎం ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమని చెప్పి 1.5 లక్షలు ఇస్తున్నారు. వారి ఖర్చు 5 లక్షలు అయితే దాంట్లో దాదాపు 1.5 లక్షలు ఇస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎవరి కోసం వెచ్చిస్తున్నారండి? పేద ప్రజల కోసమే కదా. ఇప్పుడు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనారిటీ వర్గాల్లో ఉండేది ఎవరు? పేద ప్రజలే కదా. మరి ఒకవేళ జనగణన ఉన్నా లేకపోయినా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ వర్గాలకైతే న్యాయం జరగాలో ఆ వర్గాలని తన కేబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా బయట ఉన్న ప్రజలకు కూడా ఏ రకంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి పథకాన్ని కూడా రూపొందిస్తుంది. నిన్న ఎర్రకోట వేదిక కౌశల్
ఎస్ చెప్పండి చెప్పండి. ఎస్ బస్ క్లియర్గా ఒక్కసారి రవి గారు, సో ఆయన చెప్పిన దానికి మీరేం చెప్తారు? అదే డబుల్ బెడ్రూమ్లు అనేసి అంటున్నారు కదండి వినయ్ గారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ మన రాష్ట్రంలో ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇచ్చేవి ఉన్నాయి? ఎస్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ప్రజలకు ఇస్తున్నాం అనేసి అంటున్నారో దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విఫలమైపోయింది. బట్ కాంగ్రెస్ ఎస్ ఇప్పుడు మీరు అన్నటువంటి రవి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇంకొక ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. 2011లో మీరు చేశారు. 2011లో గవర్నమెంట్ దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదా ఇంకా ఇతర నేతలు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీని మీరు ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఆలోచనలో మీరు అడుగుతా ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ జనగజన చేసినటువంటి నేపథ్యంలో 2011లో అనేక పోరాటాలు జరిగాయి. రాజకీయ పార్టీలలో విభేదాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఆ సందర్భాలలో పెద్ద స్థాయిలో కూడా ఫోర్స్ బాగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జనగణనలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాను మాత్రమే చూపించింది తప్ప ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి ట్రాక్ రికార్డ్ని చూపించలేకపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చెప్తా ఉంది, మేము అధికారంలోకి అధికారం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి కులానికి సంబంధించి ఎంత లెక్కలు ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో అప్పుడు చెయ్యలేంది, ఇప్పుడు ఎట్లా చేస్తారు సార్? ఆ రోజు ఏదైతే ఇంటర్నెట్ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా కూడా అంత పెద్ద ఎత్తున లేకపోతుంది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే మన సోషల్ మీడియా ఏదైతే మనకి మీడియాకి సంబంధించిన వ్యవస్థని, ఈ ల్యాప్టాప్లు కానివ్వండి, ప్రతిది కూడా ఆయన ముందు తీసుకొని వస్తే ఈ రోజు అది ఇంప్లిమెంటేషన్ అయ్యి ప్రతి సర్వే కూడా ఒక 2-3 లేదంటే ఒక 1 week లో కంప్లీట్ అవుతా ఉన్నది. ప్రతి సర్వే కూడా ఇదంతా కూడా వ్యవస్థ తయారైంది. ఈ రోజు ఇప్పుడు ఈజీగా చేయొచ్చు అనేసి మా రాహుల్ గాంధీ గారు సూచన ఇస్తా ఉన్నారు తప్పే మళ్ళీ ఇంటింటికి పోయేసి మనము పాత రోజుల్లాగా పెన్ను బుక్ పట్టుకొని పోయే రోజులు కావివి. ప్రతి వ్యవస్థ డెవలప్ అయింది. ఆ వ్యవస్థ ప్రకారం మనం సర్వే తొందరగా చేసుకోవచ్చు అనేసి ఈ రోజు రాహుల్ గాంధీ గారు తెలియజేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తుంగతుర్తి రవి గారు, అండ్ థ్యాంక్ యూ దేవరకొండ వెంకటాచారి గారు, అండ్ థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు. సో మొత్తంగా జనగణనకు సంబంధించినటువంటి సమయం ఆసన్నమైంది అంటూ కూడా కుల సంఘాలు చెప్తా ఉన్నాయి. విపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. బట్ అప్పుడు చేయలేంది మేము మళ్ళీ చేసి చూపిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా మరి కులాలకు సంబంధించినటువంటి లెక్కింపును పూర్తి స్థాయిలో చేస్తాం, దేశవ్యాప్తంగా కూడా సర్వే నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. యాజ్ పర్ సెన్సెస్ 2026లో ఖచ్చితంగా కూడా మేము చేస్తాం అంటూ బీజేపీ పార్టీ చెప్తారు. బట్ లెక్కల మాత్రం బయటికి రావాల్సి అయితే కనబడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రాన్ని గురించి మాట్లాడుకుంటే 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత చేసినటువంటి లెక్కలకు సంబంధించి ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అన్నటువంటి అంశాలకు సంబంధించి ఎంత శాతం ఏ కులాల్లో ఉన్నాయి అన్నటువంటి లెక్కలు మాత్రం పూర్తి స్థాయిలో కేసీఆర్ దగ్గర ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఇప్పటికీ వెల్లడించట్లేదు. ఆ వెల్లడించినటువంటి లెక్కలకు సంబంధించి మరి సర్వత్రా పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా దానిపై ఒత్తిడి తీసుకొస్తా ఉంది. మరి ఇప్పటి వరకు లెక్కలు ఎందుకు తీసుకురావట్లేదు, అధికారంలోకి రావడం కోసం మరొకసారి ఏమైనా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారా? కేసీఆర్ ఇచ్చేటువంటి పథకాల్లో కనీసం ప్రతి పథకం కూడా కొన్ని కులాలకు సంబంధించి ఒక డెడ్ లైన్ పెట్టుకొని మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి 2014 లెక్కల ప్రకారంగానే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న కేసీఆర్ ఎందుకు వివరించట్లేదు అంటూ కూడా విపక్ష ప్రతిపక్ష పార్టీలు మండిపడతా ఉన్నాయి. సో ఇది మొత్తానికి ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.